కర్కాటక రాశి వారికి క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. సంఘ సేవా కార్యక్రమాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను చక్కగా ఘనంగా నిర్వహించగలుగుతారు. వాటికి తగినటువంటి ఏర్పాట్లను కూడా విధి విధానంగా మీరు చేయగలుగుతారు. కాస్తంత చేయగలుగుతామో లేదో, ఆరోగ్యం కావచ్చు, బయట వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు, అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎలా జరుగుతుందో అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మంచి కార్యక్రమాలను మాత్రం చక్కగా మీరు చేయగలుగుతారు. నిస్సందేహంగా ధైర్యంగా ఉండండి. విధి విధానాలను మాత్రం ఉల్లంఘించవద్దు. అంటే ఏది ఎలా జరిపించాలో అది ఆ విధంగా జరిపించే ప్రయత్నమే చేయండి. కొత్తమైనటువంటి మార్పులు తీసుకురావడము లేదా ఉన్న వాటిని కొన్ని పక్కకు జరిపే ప్రయత్నాలు ఇవి మాత్రం శ్రేయస్కరం కాదు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ని కూడా దక్కించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం అధిక పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు పరిస్థితులు ఏర్పడవచ్చు. జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని పనికొస్తుందో రాదో కనుక్కొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. తొందరపడి మాత్రం ఏ నిర్ణయం చేయవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా తీసుకునే నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్తంత మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీకున్నటువంటి పోస్టు నుంచి మరొక పోస్టుకి మిమ్మల్ని పంపించడము, అక్కడ ఏదో కొద్దిగా షార్టేజ్ ఉందని మీరైతే చేయగలుగుతారని మీ మీద నమ్మకం ఉంచి పంపించే విధంగానే ఈ విధమైనటువంటి మంచి పరిణామాలే ఏర్పడతాయి. కానీ అక్కడికి వెళ్తే మాత్రము పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయో లేదో, అక్కడ వ్యవహారాలు మీకు అర్థమవుతాయో లేదో అన్నటువంటి అభిప్రాయం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. వ్యాపారాలలో కూడా ఈ విధమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారం ఏం బాలేదు, వచ్చినటువంటి వేళ విశేషమో లేకపోతే ఆ యొక్క వాస్తు తెలియదు, కానీ మన పరిస్థితి ఏం బాలేదు, కాస్త ఇక్కడ నుంచి మారి వేరే చోటికి వెళితే కాస్త పక్కకి జరిగితే అదృష్టం వరిస్తుందేమో అన్న యొక్క ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అక్కడికి వెళితే కూడా ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే ఏమైనా మంచి జరుగుతుందా, ఈ విధమైనటువంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. తాత్కాలిక వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించి మీరు పెట్టేటువంటి ప్రయత్నాల వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శివాలయంలో ఒక 21 నిమిషాల పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించండి. తద్వారా అనేక రకాల మంచి పరిణామాలు ఏర్పడతాయి. మానసిక అనారోగ్యాలు క్రమేణా తొలగిపోతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ కర్కాటక రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. వ్యాపార రీత్యా, వృత్తి రీత్యా, కోర్టు వ్యవహారాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు.